అనేక పనులు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేనైతే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కొండ రైతాంగాన్ని, మీరు రైతాంగంలో మొట్టమొదటి పౌరులు. అందరం వస్తాం ఇక్కడికి. ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ సెటిల్ అవుతారు, ఒక్కొక్కరే వస్తారు. అదే మరిగా హైదరాబాద్లో జరిగింది. కానీ మీలో కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. రాజధాని వచ్చింది కాబట్టి మీ దగ్గర నుంచి బయట వాళ్ళు వచ్చి నేర్చుకునే సమయంలో మీరు అనుచితంగా ప్రవర్తించకపోతే లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే రైతాంగాన్ని, కొండే ప్రజలందరినీ కోరుతున్నా, మీలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు పెరగాలి, మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలి. ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఒక అతిథిగా మీరు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు ఇక్కడ రైతాంగాన్ని కూడా ఆ రోజు నేను చూశాను. ఇప్పటికైతే లీజ్ పీరియడ్ కూడా అయిపోయింది. కానీ 5 ఏళ్లు మిమ్మల్ని పెట్టిన అవస్థ, ఇక్కడ పనులు జరగలేదు కాబట్టి ఈరోజు కొంత సమయం తీసుకుంటున్నాం. అందుకే ఆ రోజు చెప్పింది, ఏవైతే జరాబు భూములు ఉన్నాయో, జరేబీ భూములు ఉన్నాయంటే వెట్లాండ్ ఉన్నాయో దానికి 50,000తో ప్రారంభించాం. ప్రతి సంవత్సరం దానికి 10% పెంచుకుంటూ వస్తామని చెప్పి హామీ ఇచ్చాం. ఇప్పుడు 95,000కు చేరింది. అంటే దాన్ని 5 ఏళ్లు ఇవ్వకుండా చేశారు. ఇప్పుడే నారాయణ గారు చెప్పారు. దీనిపైన ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. ఆ ఇన్స్టాల్మెంట్ కూడా 175 కోట్లు ఇచ్చారు. రెండో ఇన్స్టాల్మెంట్ నాకైతే ఖజానా మొత్తం ఖాళీ అయింది. గీక్కుంటా ఉన్నాం. ఎక్కడ ఇది చేసినా మొత్తం అప్పులు తప్ప ఏం మిగలలేదు. ఒక పక్క వడ్డీ, వాళ్ళకు వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, మళ్ళీ ఆదాయాన్ని పెంచాలి, మళ్ళీ సమిక్షేమం ఇవ్వాలి, అమరావతి అభివృద్ధి చేయాలి, రైతులకు కూడా సహాయం చేయాలి. అందుకే 175 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు మళ్ళా తొందరలోనే ఇంకొక 225 కోట్లు తొందరలోనే ఇవ్వడానికి వెసులుబాటు తీసుకొస్తున్నారు. అవి కూడా ఇస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి నాన్ జరేబీ భూమికి 30,000 రూపాయలు ఆ రోజు అనుకున్నాం. అది కూడా 57,000 అయింది ఇప్పటికీ. అది కూడా ఆ డబ్బులు కూడా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఎవరైతే ఇక్కడ వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా 5,000 రూపాయలు చొప్పున నెలకు పెన్షన్ ఇస్తున్నాం. అంటే దగ్గర సంవత్సరానికి ఒక 60,000 రూపాయలు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసే పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు నేను ఒక విజన్తో ఈ సిటీని ప్రారంభించాను. చాలామంది చాలా విమర్శలు చేస్తూ ఉంటారు. అల్టిమేట్గా మన సంకల్పం చాలా గొప్పది. ఆ సంకల్పం ఉంటే ఈ రోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ దాన్ని సాధించే శక్తి మనకు ఉంటుంది. అదే నా నమ్మకం, అదే నా విశ్వాసం. నేను హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే చాలా మంది విమర్శించారు. నేను ₹1 కూడా హైదరాబాద్ పైన ఖర్చు పెట్టలేదు. అక్కడ భూమి ఉంది, నీళ్లు తీసుకుపోయా, కరెంట్ ఇచ్చా, ప్రపంచానికి చెప్పా, ఇది రాబోయే రోజుల్లో ఒక సుందరమైన నగరంగా తయారవుతుంది, వచ్చి పెట్టుబడులు పెట్టమన్నా. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా, అందరూ వచ్చారు. అందరూ నన్ను అనేది, మీరంతా డబ్బులు హైదరాబాద్లో ఖర్చు పెడుతున్నారని. పెట్టలేదు, సంపద సృష్టించాను. ఈరోజు మీరు చూస్తే నేనేసిన ఔటర్ రింగ్ రోడ్ని ఈరోజు మార్కెట్లో దాన్ని దాన్ని మార్కెటైజేషన్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ₹1 ఖర్చు పెట్టకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం. దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. సంపద సృష్టించడం అనేది తెలిసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులతో సంపద సృష్టించలేరు. ఒక ఆలోచన సంపద సృష్టించడానికి దోహదం చేస్తుందనే విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే 1,00,000 కోట్లు అవుతుందని మాట్లాడారు. మా దగ్గర డబ్బులు లేవని మాట్లాడారు.
ఎక్కడ డబ్బులున్నాయి, రాష్ట్రంలో ఉండే డబ్బులంతా అమరావతికి పెట్టాలని అడిగారు. అమరావతికి పెట్టక్కర్లేదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మినిమం 20,000, 25,000 కోట్ల రూపాయలు, దగ్గర 30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ ఉద్యోగస్తులు వస్తే వాళ్ళు కొనే వస్తువులపైన జీఎస్టీ వస్తుంది. ఎప్పుడు అభివృద్ధి అవుతుందో, ఎప్పుడు సంపద సృష్టిస్తామో దానిపైన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పింది, అమరావతి ప్రభుత్వ పెట్టుబడుల కంటే ఇది సెల్ఫ్ అంటే కాదు, బోర్డు ఏదో ఉంది, సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ఉండే సిటీ అని చెప్పాను. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, మొత్తం 54,000 ఎకరాలుంది. రైతులకు భూమి తిరిగి ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత దగ్గర ఒక 10,000 ఎకరాలు, 12,000 ఎకరాలు మిగులుతుంది. ప్రభుత్వ ఆఫీసులు కడుతున్నాం, పార్కులు కడతాం, రోడ్లు